రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ లోన్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి నిధులను 100% ఇన్సెంటివ్స్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీ ఐఐసి బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున నిరసన దిగారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరికీ రావాల్సినటువంటి ఎంఎస్ఎంఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల కుటుంబాలకు సంబంధించినటువంటి 100% ఇన్సెంటివ్ను వెంటనే విడుదల చేయాలని చెప్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ పోలీసులతో వాళ్ళు వాగ్వాదం పడుతున్న ఒకసారి మీరు విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా దాదాపు 400 మంది వరకు కూడా వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు వాళ్ళని లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఇక్కడ ఏపీ ఐఏసీ ద్వారం వద్ద గేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఇక్కడే బయట నుంచి పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది పారిశ్రామికవేత్తలను మాట్లాడి ఏంటంటే అసలు ఏంటి మీ సమస్య ఏంటి? వాస్తవానికి ఏంటంటే దీపావళి కానుక 1500 కోట్లు మాకు రిలీజ్ చేశారండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మా స్థాయిలకు మించి అప్పులు చేసి గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంది, మనకి సబ్సిడీలు ఇస్తుంది, మనం కూడా జాబులు చేయకుండా బిజినెస్లు చేసి ఈ భారతదేశాన్ని ముందుకు నడుపుదామనే ఒక సదుద్దేశంతో మేమందరం ముందుకు వచ్చాం సార్. కానీ మాకు రావాల్సిన సబ్సిడీలు అన్నీ కూడా తెచ్చుకొని అన్ని పెద్ద పెద్ద కంపెనీలకి కొట్టేసినారు సార్. ఈ రోజున ఎస్సీ ఎస్టీ చెందిన కుటుంబాలందరూ అన్యాయం అయిపోయాం సార్. వాస్తవానికి మేము 10,000 20,000 తెచ్చుకొని తినేవాళ్ళం సార్. అలాంటిది కేవలం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందనే ఒకే ఒక కారణంతో మేము లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఈ రోజున పరిశ్రమలు స్థాపించడం జరిగింది సార్. కానీ మనకి 21వ సంవత్సరం నుంచి 2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరంలో ఇవ్వాల్సిన నిధులని ఈ 5 సంవత్సరాల్లో ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా మమ్మల్ని ఇప్పుడు దాకా అన్ని అప్పుల పాలు చేశారు సార్. గవర్నమెంట్ ఇవ్వాల్సిన నిధులు 30 లక్షలు 20 లక్షలు 10 లక్షలు అనుకుందాం. ఆ నిధులు 3 సంవత్సరాలు దాటితే డబల్ అవుతుంది సార్. మేమందరం తెచ్చుకుంది ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి, ₹4 వడ్డీకి. వాళ్ళు ఇవ్వాల్సిన 20 లక్షలు ఈ రోజు మేము తిరిగి కట్టాలంటే 60 లక్షలు అవుతుంది సార్. మా బాధ ఎన్నిసార్లు వచ్చి ఆఫీసులో చెప్పినా కూడా పట్టించుకునే నాదుడు లేదు సార్. మేము సింగిల్గా వస్తున్నాం. మాకు తెలియదు ఎంతమంది బాధితులు ఉన్నారని మాకు తెలియదండి. మాకు తెలిసి ఎంతమంది ఉంటారు? 8,000 కుటుంబాలు రావాలి సార్. దగ్గర 500 కోట్లు ఉంది సార్ మాకు రావాల్సింది. మా డబ్బులు మా పేరు మీద తెచ్చుకొని అన్ని పెద్ద పెద్ద కంపెనీలు కొట్టేసి మమ్మల్ని తీరని అన్యాయం చేశారు సార్. ఇదే విషయాన్ని మేము గవర్నమెంట్ వాళ్ళని కమిషనర్ గారిని జేడీ గారిని వెళ్ళి కలవడం జరిగింది సార్. వాళ్ళు చెప్పడం ఏంటంటే 50 సంవత్సరాల్లో మేము ఎప్పుడు చూడనంతగా ఈ పారిశ్రామిక వేతనాల సబ్సిడీల విషయంలో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన బినామీలను మాత్రమే కొట్టించుకున్నారు. మిగతా ఎస్సీ ఎస్టీ బిడ్డలందరినీ కూడా అనాథులు చేసేసినారు. మాకు ఈ ఒక్కొక్కరికి కూడా 60-70 లక్షలు అప్పులు పెట్టిపోయినాయి. 20 లక్షలతో స్టార్ట్ అయిన అప్పు ఈ రోజున 60-70 లక్షలు అయింది. కూడా రాలేదా ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మొత్తం అందరిని ఆపేసినట్టు? అందులో మాకు తెలియదు సార్. వాస్తవానికి ఏంటంటే కొంతమందికి 20% వస్తుందన్నారు. ఈ పర్సంటేజ్ కూడా ఎక్కడా లేదు సార్. వాస్తవంగా ఏంటంటే మనకి ఇండియన్ గవర్నమెంట్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ ఒకేసారి అన్ని రాష్ట్రాలకి ఫండ్స్ రిలీజ్ చేసింది సార్. ఏ రాష్ట్రంలో లేనట్టుగా, ఎప్పుడూ లేనట్టుగా ఫస్ట్ టైం ఈ పర్సంటేజ్లు పెట్టి అందరికీ అన్యాయం చేశారు సార్. వాస్తవానికి ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే ఫండ్ వచ్చింది కదా 21 నుంచి ప్రతి సంవత్సరం కూడా 21 నుంచి వచ్చిన ఫండ్ ఎంతవరకు వస్తుంది? 23, 24 వస్తే అక్కడ దాకా ఇచ్చేస్తే మిగతా వాళ్ళు ఆపేస్తే మేము ఆగిపోయేవాళ్ళం. ఎందుకంటే నెక్స్ట్ బడ్జెట్లో మాకు వస్తుందని ఆశ ఉండేది. అలాంటిది మాకు ఫస్ట్ అనౌన్స్ చేసింది ఏంటంటే అందరికీ సమన్యాయం చేసే విధంగా, అందరికీ కూడా సమన్యాయం చేసే విధంగా వచ్చిన ఫండ్ని పర్సంటేజ్ రూపంలో కన్వర్ట్ చేసి అందరికీ ఎంత పర్సంటేజ్ వస్తుందో అంతంత పర్సంటేజ్ వేస్తామన్నారు. దాన్ని సరే ఈ రోజు కాదు రేపైనా మనకు పడుతుంది కదా, ప్రజెంట్ ఉపశమనానికైనా పనికి వస్తుందని మేము అప్పుడే మాట్లాడలేదు. వాళ్ళు చెప్పిన దానికి తలుంచి వెళ్ళిపోయినాం సార్. తీరా చూస్తే అమౌంట్లు అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు కొట్టేసి నామ మాత్రానికి ఊరికి ఒక్కరికో ఇద్దరికో 10%, 5%, 20% ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా అనాథులు చేశారు సార్. గత నుంచి కూడా మీరు నిరసనలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు అంటే మీకు ఏమైనా సమాధానం ఏం చెప్తున్నారు అంటే? అధికారులు మేము ఇది 5వ రోజు సార్. గత 5 రోజుల నుంచి చేస్తున్నాం మేము. అధికారులను మేము ప్రతిరోజు సాయంత్రం పైకి వెళ్ళి అడగడం జరుగుతుంది సార్. అధికారులు చెప్పేది ఏంటంటే మా చేతుల్లో ఏం లేదండి, ఇందులో మేము ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సీఎంఓకి పంపించాము. సీఎంఓ నుంచి మాకు ఒక లిస్ట్ వచ్చింది. మేము ఏ లిస్టుకి డబ్బులు వేయాలి అనుకున్నామో ఆ లిస్టు సీఎంఓలు ఇచ్చారు. టోటల్ బెనిఫిషియల్ లిస్ట్ మేము పంపించినాం. కానీ దానికి డబ్బులు వేయడానికి ఫండ్స్ లేవు మా దగ్గర. వచ్చిన లిస్టుకి మాత్రమే ఏమన్నా వాళ్ళకే వేసాము. ఈ అంశాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము గత 4 రోజుల నుంచి ఈ విషయం ఇక్కడ ధర్నా చేస్తున్నాం సార్. వాస్తవానికి ఇది ఎంతమంది ఉన్నారని మాకు తెలిస్తే
మేమందరం కూడా అందరం కలిసిగట్టి వెళ్ళేవాళ్ళం సార్. ఇక్కడ అందరూ కూడా ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళే, ఎవరు కూడా ప్రేరణ లేదు, మాకేం తెలియదు. నేను కూడా చాలాసార్లు ఈ ఆఫీస్కి వచ్చాను సార్. నేను విజయవాడ వాసిని కాబట్టి నేను కనీసం వారానికి ఒకసారి నేను వస్తున్నాను సార్. ఒక్కొక్కరు అనకాపల్లి నుంచి, రాయలసీమ నుంచి, వైజాగ్ నుంచి, పాడేరు నుంచి, అంతంత దూరం నుంచి ఇక్కడ నెలకి ఎన్నిసార్లు తిరగలం సార్? ఇన్ని తిరిగి ఇండివిజువల్గా ఒక్కొక్కరు సమాధానం చేసి పంపించేస్తున్నాం సార్. అయితే అక్కగారు, మనకి సత్యక్క గారు మొన్న స్టార్ట్ చేశారు, మా సబ్సిడీలు మాకు ఇచ్చేదాకా ఇక్కడ నుంచి లెగమని చెప్పారు. అదేవిధంగా అప్పుడు మాకు తెలిసింది, ఓకే మాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళని అన్యాయం చాలామంది అయిపోయారు, దీన్ని ఖచ్చితంగా మేము ఈ టైంలో అరిగట్టకపోతే ఈ రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ యొక్క మనుగడికి చాలా ప్రమాదం ఉందని మేము అందరం గ్రహించుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం సార్. దాదాపు 8,000 మంది ఉన్నారని చెప్తున్నారు. ఏం చేయబోతున్నారంటే వీళ్ళ నుంచి సమాధానం రావట్లేదు కాబట్టి ఏం చేయబోతున్నారు సార్? విషయం ఏంటంటే మేము ఏది కూడా ఎవరిని కూడా హాని కలిగించేటట్టు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టించేటట్టు కానీ మేము చేయం సార్. మా నిరసన అనేది శాంతియుతంగా అందరం ఒకే చోట కూర్చొని మా బాధలు చెప్పుకునే వస్తున్నాం. కానీ మేము కూడా ఎటువంటి డ్యామేజ్లు కానివ్వండి, ఏ అధికారులు కార్లకు అడ్డుపడడం కానీ, గేట్లకు అడ్డుపడడం కానీ అలాంటి ఏం చేయం సార్. మా బాధ ఏదో శాంతియుతంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఆదుకోండి. మీ దృష్టిలో ఇది ఉందో లేదో మాకు తెలియదు సార్. మేము చాలా రిప్రజెంట్లు ఇచ్చినాము, మీ దృష్టిలో లేదని అనుకుంటున్నాం ఇప్పటి వరకు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంత అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఊరుకోరండి. మాకు తెలుసు మీ దృష్టికి రాలేదనుకుంటున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్. మేము చాలా కష్టపడి ఉన్నాం సార్. మేము అడవుల నుంచి వచ్చినాం సార్. అడవుల నుంచి బయటకు వచ్చి బతుకు తెరువు కోసం వచ్చాం సార్. దయచేసి మమ్మల్ని ఆదుకొని ఈ పరిశ్రమల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. దయచేసి మమ్మల్ని మళ్ళీ అడవులకు మాత్రం పంపించొద్దు సార్. నమస్తే సార్. ఇదే చూశారు కదా, మొత్తం రాష్ట్ర వ్యాప్తం దాదాపు 8,000 మంది వరకు కూడా ఈ బాధితులు ఉన్నారని చెప్తున్నారు. కావాలని కొంతమంది రాజకీయ ప్రోద్బలంతో ఇక్కడ వీళ్ళందరికీ కూడా సంబంధించిన సబ్సిడీలను కూడా పూర్తిగా రాకుండా చేస్తున్నారు. దాదాపు ఉన్నటువంటి 8,000 మందికి సంబంధించిన సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి, దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలి. సంబంధిత మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దీని మీద దృష్టి పెట్టి పారిశ్రామికవేత్తలందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేంద్రతో మనీ బిగ్ టీవీ, మంగళగిరి నుంచి.